వాళ్ళతో మాట్లాడదాం. ఇద్దరు ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు వెళ్ళాల్సిన పనే లేదు. వాళ్ళు 50 మంది ఉన్నారు. మేమందరం కూడా వెళ్తాం. వస్తే ఆ హద్దు దాటిపోయింది. వాళ్ళు రమ్మన్నారు, మేము వెళ్తాం. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. మళ్ళీ మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు డ్రామా ఆడుతున్నారు. మీరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, మమ్మల్ని పంపటం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను అని లేదు, వాడెవరు లేరు అని అంటున్నారు. రెడీగా ఉన్నారు. పొలం మీతో కలిసి మాతో పాటు రండి. పోలీసు వాళ్ళే లేరు, మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారు. వెనక్కుండండి కొంచెం. అమరన్న గ్యాప్ రావాలా, ఇంకా జరగాల. రావాలి రావాలి రావాలి. కన్ఫ్యూజన్ పట్టిస్తున్నారు మీరు. డాక్టర్ ఇష్యూ అవుతుంది చెప్తున్నారు. మా వైపు నుంచి కాదు. ఫోన్ చేస్తున్నారు కదా, మేము వెళ్ళాలా సార్? సహకరించాలి మాకు. అందరం వస్తాం. వాళ్ళందరూ ఉన్నారు, మేము అందరం వస్తాం. సార్ అరవద్దండి, ఎన్నండి వాళ్ళు అలా వీళ్ళు మాట్లాడితే సరిపోతుంది. మీకు ఎంతో గౌరవంగా నేను పొద్దుటి నుంచి ఉన్నా. మీరు అదే స్టాండ్ మీద ఉంటే కరెక్ట్ కాదు. వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా అవమానపరుస్తూ ఉంటే నిరంతరం మీరు అందులో కూడా మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఒకటి పోలీసు వాళ్ళు అని మీరు ఇద్దరు రండి అంటే ఎందుకు రావాలి? మేము ఇద్దరము. వాళ్ళని మాత్రం 200 మంది ఎందుకు అలా చేశారు? 2000 మంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి మీకోసం వెయిట్ చేస్తామంటే మేము గాజులు కొనుక్కొని ఉన్నామా? రెడీగా ఉన్నాం. నేను రెడీగా ఉన్నా. వాళ్ళు చెప్పిందే కదండి. మీరు రాలేదండి, అక్కడ పోలీసు లేదు, మీరు కావాలనే నాటకాలు ఆడుతున్నారని ఇస్తున్నారు కదా. టీవీలో కూడా పెట్టారు కదా. మీరే నాటకాలు ఆడుతున్నారు అంటారు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత, మీరెంత చేసిన తర్వాత మేము ఇద్దరము అనేది ప్రశ్నే లేదు. మేము అందరం కూడా వస్తాం. వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, అందరితోనూ మాట్లాడతాం. చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ చంద్రబాబు భయపెడతారు, వాళ్ళ స్టేట్మెంట్ అందిస్తున్నారు. ఇట్లా ఏ పని కాదు. మీరే వినండి. విన్నారు సార్? ఇప్పుడు మీరు ఆపోతే మేము ఎందుకు నిలుస్తాము? అదే మళ్ళీ నోట్ చూడండి సార్, చూడండి చూడండి. శ్రీకాంత్ ఆలోచించండి సార్, మీరు ఆలోచించండి సార్, మీరు ఆలోచించండి. ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. సుధీరెడ్డితో మాట్లాడి ఫోన్ కాడే కూడా వస్తాం. నేను మాట్లాడతాను, చెప్పున్నా విషయం. నేను ఉన్నాను. నాకు సార్ ఒక నిమిషం, ఇది వెంటనే మొబైల్ కూడా
ఒక 10 నిమిషాల ముందు శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అలాగే చంద్రగిరి శాసనసభ్యుడు శ్రీ నాని గారు ఇద్దరు ఫోన్ చేయడం జరిగింది. నేను వారితో మాట్లాడడం జరిగింది. మేము మీకోసమనే వెయిట్ చేస్తున్నాము అంటే వాళ్ళు అన్నమాట మేమందరం కూడా వెయిట్ చేస్తున్నామన్నా మీకోసమని అని వాళ్ళు మాట్లాడారు. అయ్యా ఇక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళు నిర్బంధించినారు, పంపటం లేదు అంటే మీ ఇంటి దగ్గర ఒక్క పోలీసు కూడా లేరు అని వాళ్ళు మాట్లాడి మా మీద ఎగతాళిగా మళ్ళీ నేను వాళ్ళ ఫోన్లో మాట్లాడిన తర్వాత మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు కూడా నా పోలీసు వాళ్ళు నేను ఛాలెంజ్ చేసి చెప్పుకున్నా. నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా, వీళ్ళు నన్ను పంపటం లేదు. వాళ్ళు పత్రికల ముందర నాకు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తనేమో అని అనుకొని నేను చెప్పినటువంటి మాటల్ని నేను అలా పిరికితనం అన్నది నా రక్తంలో లేదు. నేను దేన్నైనా కూడా ధైర్యంగా ఎదిరిస్తా. నేను రాజకీయాలలో వచ్చిందే అందుకు. నేను ప్రతిఘటన అన్నది నా శ్వాస. నేను తప్పు చేస్తే అట్ ద సేమ్ టైం ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను చెప్పినటువంటి ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. మా ఇంటి చుట్టూతా పొద్దుటి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. పహారా కాసినటువంటి వీళ్ళను దాటి పోయే పరిస్థితి ఇక్కడ లేదు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ మీ ఇంటి దగ్గర ఒక్క పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి మమ్మల్ని ఇప్పుడు పోతున్నాం, పోలీసు వాళ్ళు అడ్డుకొని ఉంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. తిరుపతిలో ఇది పరిస్థితి. మేము చదువుతామంటే పోలీసుల పరిస్థితి ఇది. ఒక అడుగు కూడా మమ్మల్ని ఉంచటం లేదు. అక్కడేమో వాళ్ళు పెద్ద వీరతాళ్లు కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. సమాజం గుర్తించవలసిందిగా కోరుతున్నాను. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. మాజీ సీఎం ఛాలెంజ్ చేసిన వ్యక్తి రాలా సార్, ఛాలెంజ్ చేశాడు కదా సార్, ఆయన శ్రీనివాసులు ఆయన వాళ్ళ అధ్యక్షుడు. ఆ మనిషి రాలా. వీళ్ళు కావాలని తెల్లారి నుంచి అందరూ ఉన్నారు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులా? వీళ్ళు నాకు అర్థం కాదు. చూపించారు. వాళ్ళు ఏం చేసేది, ఒకరినే పంపించంటారు. అంటే అక్కడ ఎంపీ రావాల్సిన అవసరంలా. నేను ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి నేను పోకూడదు, రోజమ్మ పోకూడదు, మన దగ్గర ఎవరు రాకూడదు. ఆయన ఒకడే పోతే అప్పటికి కూడా ఛాలెంజ్ చేసేవాడు ఉంటే అతను ఒకడు ఉంటే కూడా పోవచ్చు. వాళ్ళు 1,00,000 మంది ఉంటే కూడా ఆయన పోయేదానికి రెడీ. పోకుండా అడ్డుపడేసి మళ్ళీ ఇప్పుడు పోలీస్ వాళ్ళే చెప్పమనండి. ఎస్కాట్ పంపిస్తాము రండి అంటే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏమో అడ్డుకోవట్లేదంటే తప్పుడు ప్రచారం చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? పోలీసులు చూపించారు తప్పుడు ప్రచారంతో వచ్చిన ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వం అయితే పర్వాలేదు. తప్పుడుతోనే అబద్ధాలతోనే గోడలు కడతారు వాళ్ళు. నిజాలతో గోడ కట్టి నిజం మాట్లాడితే వాళ్ళతో ఏమైనా మాట్లాడచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటే కూడా లేదు అంటారు, సీఏ ఉన్నా లేదంటాడు, ఎస్ఐ ఉన్నా లేదంటాడు. అందులో మనం డ్రామా వేసి దొలుతున్నాం. డ్రామాలు వేసే పార్టీ మాది కాదు. మేము డ్రామాలు వేసి దొల్లాల్సిన అవసరం లేదా కరుణాకర్ రెడ్డి సినిమా యాక్టర్గా వచ్చి నిలబడాలి. ఇక్కడ ప్రజానాయకుడిగా నిలబడుతున్నాడు. నిజాలు నిగదీయాలని ఆయన బయలుదేరినాడు. ఆయనతో మేము కూడా వస్తామన్నాం. ఎవరు రాకూడదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి మాటలు మాట్లాడిన ప్రజలందరూ చూస్తూ ఉండరు. అబద్ధాలు ఎప్పుడు నిలవదు. వాళ్ళు ఇదే పద్ధతిలో పోతే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు నివాసం నుంచి వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ